ఈవీఎంస్ ఎక్కడా పని చేయడం లేదు, 30-40%. ఒక భయంకరమైన వాతావరణం. ఈవీఎంలు ఏవి పని ఎక్కడ పోతే ఫస్ట్ హ్యాపీగా ఒక అర్ధగంట ఓటు వేసిన తర్వాత బయట వస్తానే ఇక్కడ పని చేయలేదు, అక్కడ పని చేయలేదు, ఇంకోటి పని చేయలేదు, ఏది పని చేయడం లేదు, గందరగోళంగా ఉంది అని ఒక భయంకరమైన వాతావరణం. టీవీలో అన్నింటిలో 30-35% పని చేయడం లేదు. నేను ఫోన్ చేసి మా వాళ్ళని 50,000 మంది ఫుల్ బోర్డు తీసుకున్నాను. ఎన్ని దగ్గర ఈవీఎంలు పనిచేయాలి ఫుల్ బోర్డు తీసుకుంటే 31% సర్టిఫైడ్ ఈవీఎంస్ ఆర్ నాట్ వర్కింగ్. అప్పటికే 30,000 మంది ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎంత భయంకరమైన పరిస్థితి మనం ఊహించుకోవచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది అవుతానే ఒక పద్ధతి ప్రకారం వైలెన్స్ ఏంటి, మ్యాడ్నెస్. ఎప్పుడో మరి తిరగల బూత్ దగ్గర ఏదైనా ఒక గొడవ పడితే ఆవేశాలకు ఆ ఎమోషన్లో ఒకటి సంఘటన జరుగుతాయి. ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్. దీనికి దగ్గర కరెస్పాండెన్స్ కూడా ముందే జరిగింది. నేను చాలా వరకు మొన్న మధ్యాహ్నం నేను పోయినప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడే సీఈఓ చెప్పాం, ఢిల్లీలో మా రవీందర్ని పంపించి అక్కడ కూడా ఇచ్చాం. ఏం చెప్పాం, వైలెన్స్ చేయబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. అదే మరి విచ్చలవిడితనంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఇవన్నీ జాగ్రత్తగా ఉండమంటే మేము చెప్పింది ఏది పట్టించుకోకుండా ఆల్ సీనియర్ ఆఫీసర్స్ అందరినీ మార్చారు. 3 ఎస్పీని మార్చారు, ఒక డీజీని మార్చారు, ఒక చీఫ్ సెక్రటరీని మార్చారు, 24 అవర్స్ ముందు ఇంకొక ఎస్పీని మార్చారు, కలెక్టర్ని మార్చారు. వాట్ ఇట్ ఇండికేట్స్, మేము ఇష్టానుసారంగా చేస్తాం, భయభ్రాంతులు చేస్తాం, అవతల వాళ్ళని రెచ్చిపోయి చేస్తాం. అదే మరిగా మీరు ఒకసారి చూస్తే కడప ఎస్పీ ఏంటి, కడప ఎస్పీ చేసిన తప్పు, వివేకానంద రెడ్డి కేసు ఎంక్వైరీ చేసిన ఇన్వెస్టిగేషన్. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో తెలియాలని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోయారు, హోమ్ సెక్రటరీ దగ్గరికి పోయారు, కోర్టుకి వెళ్ళారు, అధికారులకు వెళ్ళారు. ఫైనల్గా ఏంటి, కడప ఎస్పీని మార్చారు. మారిస్తే ఏంటి, ఇంక పని చేసేవాడు పని చేయకూడదు. ఎవరైనా పనిచేసే వ్యక్తిని మార్చిన తర్వాత, పనిష్మెంట్ ఇచ్చిన తర్వాత మీరు అనేది పని చేస్తారు, పని చేయరు. ఒక నేరస్తుడిని కాపాడడానికి నేరాన్ని కాపాడుకొని అది చేశారు. రెండోది మా వాళ్ళందరిపైన ఐటీ దాడులు. ఎలక్షన్ డేన మన గల్లా జయదేవ్ సుప్రీంకోర్టు డెసిషన్స్కు వ్యతిరేకంగా, అదే రోజున నెక్స్ట్ డే సిద్ధారామరావు, అంతకుముందు ఒక రోజు మునుపు సుధాకర్ యాదవ్, కొంతమంది 2 సార్లు 3 సార్లు. ఇవన్నీ కూడా ఎన్ని చేయాలనో అన్నీ చేసి ఇష్టానుసారంగా చేస్తే ప్రజలు తెల్లవారితో వచ్చారు. నేను చూశాను, అన్ని బూతులు కళకళలాడుతున్నాయి, బ్రహ్మాండమైన స్పందన. మహిళలు అయితే తెల్లవారితో నిద్రలేసి స్నానం చేసిన ఎరుగు వచ్చేసారు. ఎట్టి పరిస్థితిలో ఓటేయాలని దృఢ సంకల్పంతో వచ్చారు. నాకే ఆశ్చర్యం, చాలాసార్లు చూశాను. ఫస్ట్ 1 అవర్ ఎప్పుడు మందుకొడిగా పోలింగ్ జరుగుతుంది, తర్వాత పికప్ అవుతుంది, మధ్యాహ్నం లల్నెస్ వస్తుంది, మళ్ళీ సాయంత్రం పికప్ అవుతుంది. ఇట్ ఈస్ యూజువల్ ట్రెండ్స్ ఇవి. కానీ నిన్న అన్యూజువల్, ఫస్ట్ అవర్లో అందరూ వచ్చేసారు, పోలింగ్కి వచ్చారు. వస్తే పెద్ద క్యూస్ అవి. మీరు కూడా ఉన్నారు, నేను వచ్చాను అక్కడికి, నేను వేసిన దగ్గర ఎంతమంది ఉన్నారండి, ఎప్పుడు అయినా చూసావా? అంతమంది ఎప్పుడు లేరు. వచ్చారు, వస్తే డిసప్పాయింట్మెంట్. కొంతెక్కడలో పోలింగ్ బూత్ పనిచేయదు, పని చేయకపోతే మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ రెడీ అయితే మళ్ళీ వచ్చారు. అట్లా 3-4 టైమ్స్ తిప్పి ఇష్టానుసారంగా లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకున్నారు. ఇన్ని మాట్లాడుతున్నారు. కడాన ఈ ఎలక్షన్ కమిషన్ గుర్తుపెట్టుకోవాలి, మీ సీఈఓ ఓటేలేకపోయాడు. వాట్ డూ యూ సే ఫర్ దిస్? ఈజ్ ద ఎలక్షన్, ఈజ్ ఇట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ఈవీఎంస్? మీ సీఈఓ ఓటేలేకపోతే కామన్ పీపుల్ ఏం వేస్తారండి ఓట్లు? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇష్టానుసారంగా ఒక ప్రొసీజర్ లేకుండా
ఒకతను వస్తాడు రిపేర్ అంటాడు. ఎవడు వస్తున్నాడు రిపేర్ చేస్తున్నాడా, మ్యానిపులేట్ చేస్తున్నాడు మెషిన్ని. ఏం చేయబోతున్నాడు? ఎవరు వీళ్ళందరూ? వాట్ ఈస్ ది గ్యారంటీ ఆఫ్ నాట్ మ్యానిపులేషన్? ఈ రిపేర్ చేసే వాళ్ళని ఎవరు అపాయింట్ చేశారు? మీరు అపాయింట్ చేశారా? మీరు అపాయింట్ చేస్తే స్వయం ప్రతిపత్తి ఉందా మీకు ఎలక్షన్ కమిషన్కి? మీ ఇష్ట ప్రకారం మనుషులందరినీ చేసి పంపించారు. అదే మిషన్ రీప్లే చేశారు. ఈవీఎం పనిచేయదు. మూడో మిషన్ రీప్లే చేస్తారు. ఏంటి ఇవన్నీ? అంటే డెమోక్రసీ యొక్క భవిష్యత్తుని ఆ మిషన్ పైన ఆధారపడుతుంది. ఒక ప్రోగ్రామ్ పైన వదిలిపెడతారా మీరు? కరెంట్ లేకపోతే పనిచేయదు, ఈవీఎం పనిచేయదు, తర్వాత వీవీప్యాట్ పనిచేయదు. ఆ వీవీప్యాట్లో 7 సెకండ్స్ అన్నారు, కొన్ని 3 సెకండ్లు ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫార్స్ ఆఫ్ డెమోక్రసీ? వాట్ ఆర్ యూ డూయింగ్? అక్కడి నుంచి కొన్ని ఇష్టానుసారంగా మధ్యాహ్నం 1 గంటకు కూడా పోలింగ్ స్టార్ట్ చేస్తారు. 1 o'clock స్టార్ట్ చేసి ఈవినింగ్ 6 గంటలకు క్లోజ్ చేస్తారు. 1 గంట స్టార్ట్ చేశారు, 6 క్లోజ్ అయిపోయింది అంటారు. అంటే కామన్ మ్యాన్ రాత్రి 1:30, 3:30కి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈజ్ ఇట్ ఫేర్ అండ్ ది పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్? ఐఎమ్ ఆస్కింగ్. మీకు ఇది ఈ పరిస్థితి మీకు వస్తే ఫీల్ అవుతారు. మీకు కమిట్మెంట్ లేదు కాబట్టి ఇట్స్ ఓకే. కమిట్మెంట్ ఉండేవాళ్ళు, నేను రాత్రి విన్నాను, చూశాను, మార్నింగ్ చూస్తే కొన్ని కామెంట్స్. ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంది, లేడీస్ నేను పూనా నుంచి వచ్చానండి, నా ఓటు వేయకుండా పోతారు మీరని అడ్డం పడుకున్నాను. మహిళలు అడ్డం పడుకున్నారు. నేను ఓటు కోసం నేను దూరం వస్తే ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తే నాకు ఓటు వేయకుండా నువ్వు తప్పించుకొని పోతావా? అంటే మమ్మల్ని ఓటు వేయనిద్దంటావా? మోడీ ఇష్ట ప్రకారం చేస్తే మీరు ఒప్పుకుంటారా? నోక్కొస్తాను, నేను ఓటు వేసి తీరాలి. ఒక అమ్మాయి చెప్తా ఉంది. ఎన్ని చూస్తే మహిళలు ఎంత చైతన్యం అంటే, ఒక మహిళలు ఓకే అండి మీరు ఎన్ని కష్టాలు పెడితే పెట్టండి మమ్మల్ని, మేము ఓటు వేసే వరకు ఉంటాం. వెంకటేశ్వర స్వామి కోసం 3-4 రోజులు ఉంటాం దర్శనానికి ఒకసారి. మా భవిష్యత్తు కోసం ఇలా మేము ఉంటాం అనే డిటర్మినేషన్తో మా లీడర్ని మేము ఎన్నుకోవాలి అనే డిటర్మినేషన్తో నిలబడుకున్నాను. హౌ కెన్ వి రీడ్ ఆల్ దీస్ థింగ్స్? ఇది ఏమాత్రం కూడా ఎలక్షన్ కమిషన్ కొంచెం అయినా కమిట్మెంట్ ఉందా ఈ దేశం పట్ల? మీకు ఇచ్చిన ఉద్యోగం పట్ల మీకు కమిట్మెంట్ ఉందా? మీ విచ్చలబెడతనానికి హద్దులు లేవా? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేదా? ఓటర్ అంటే మీకు లెక్కలేదా? ఇవన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. నేను వెరీ క్లియర్. కడాని ఎవరినంటే మీరు వేసారు చీఫ్ సెక్రటరీని? కో-అక్యూజ్డ్ మీరు జగన్మోహన్ రెడ్డి. పునీతాన్ని మార్చి కో-అక్యూజ్ తీసుకొస్తారా మీరు? కెన్ దే ఆన్సర్ మీ? నీకు అధికారం ఉందని ఇష్ట ప్రకారం చేస్తారా మీరు? ఇవన్నీ ఒక్కోసారి నిన్న సాయంత్రం ఆయన పోతారు అక్కడికి, డీజీ దగ్గరికి. వాట్ ఆర్ యూ డూయింగ్? 5 గంటలకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పెద్దది ఉంటే ఈయన అక్కడికి పోతాడు. ఎక్కడికి పోతున్నాం మనం? ఏం జరుగుతోంది రాష్ట్రంలో? ప్రజాస్వామ్యం అంటే లెక్కలేంతనం వచ్చి మీ ఇష్ట ప్రకారం అందరూ కలిసి మోకరి చేస్తారా డెమోక్రసీని? ఇవన్నీ చేసి ఒక పక్క వీళ్ళు రెచ్చగొట్టి మీరు చూడండి, ఎప్పుడైనా చరిత్రలో ఇంత హింస ఎప్పుడైనా జరిగిందండి రాష్ట్రంలో? శ్రీకాకుళంలో వైలెన్స్ ఉందండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో వైలెన్స్ ఉందండి. అంటే రౌడీలను తయారు చేసి రౌడీలను పంపించి రెచ్చగొట్టేసి ఇష్టానుసారంగా మరో బీహార్, నేను అది కూడా చెప్పాను, ప్రశాంత్ కిషోర్ బీహారీ, అతనికి ఆ బీహార్లో జరిగేటన్నీ తీసుకొచ్చాడు ఇక్కడికి. తర్వాత పులివెందల్లో 40 ఏళ్ళ నుంచి మాస్టరైజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళ ఫ్యామిలీ. ఇవన్నీ రాష్ట్రం అంతా రిప్లికేట్ చేస్తారండి. ఆంధ్ర ఎంత ప్రశాంతమైన ప్రదేశం అండి ఇది. ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గట్టిగా మాట్లాడలేదు. ఈవెన్ విజయనగరం శ్రీకాకుళం ఈ ఏరియా అంతా కఠినంగా కూడా మాట్లాడే ఏరియా కాకపోతే ఈ ఏరియాకి పంపించి ఇష్టానుసారంగా విధ్వంసాలు, కడాన చిన్న పెద్ద లేకుండా ఆల్ క్యాండిడేట్స్ని అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టారండి. శిరీష మొదలుకొని ఇక్కడికి వస్తే ఆనందబాబు మొదలుకొని
కోల్డ్ శివప్రసాద్ దగ్గర నుంచి ఆళ్లగడ్డలో అక్కడ ఎవ్రీవేర్ ఆల్ క్యాండిడేట్స్ని అటాక్ మొదలుపెట్టారు. ఏంటిది? అరాచకానికి ఇది పరాకాష్ట కాదా? మీ ఇష్ట ప్రకారం చేసి రాళ్ల దాడులు, వాహనాల ధ్వంసం, లేకపోతే హత్యలు, తాడిపత్రి అనేది కొడవలతో నరకడం, వీటిని కాదు ఎన్ని ఉన్నాయో అన్ని ఉపయోగించి ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. సీనియర్ ఎమ్మెల్యే పైన పిడుగు తిరుగుదడం, అఖిల ప్రియ వాళ్ళ సిస్టరు వాళ్ళందరిపైన మాగంటి రూప అమ్మాయి హౌస్ వైఫ్, ఆ అమ్మాయి వెహికల్ దాడి చేయడం ఒకటేనే కాదు, ఎవ్రీథింగ్ వాళ్ళ ఇష్ట ప్రకారం చేశారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే A2 కంప్లైంట్ ఇవ్వడం, ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడం, నేరస్తులు చెప్పడం, ఎలక్షన్ కమిషన్ యాక్ట్ చేయడం. నేరస్తులు చెప్పితే ఆ నేరస్తులు చెప్పిన ఇమ్మీడియట్గా ఎస్పీని మారుస్తారా మీరు? లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందండి? ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు ఎన్ని చేయాలో అన్నీ చేశారు. ఇది ఇంతవరకు బీజేపీ చేసినటువంటి, మేము అందుకే నేను సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశాం. దర్ ఇస్ ఎ డెమోక్రటిక్ కంపల్షన్, వీ హ్యావ్ టు జాయిన్ టుగెదర్ అని పెద్ద ఎత్తున వెళ్ళాం. ఇంతవరకు వాళ్ళు చేసిన చూసి సిబిఐ కంపు చేశారు. అక్కడ స్పెషల్ డైరెక్టర్ ఒకరి మీద ఒకరి కంపు చేయడం, ఈడీ టోటల్గా నిర్వీర్యం అయిపోవడం, ఐటీ ఇష్టానుసారంగా చేయడం, ఆర్బీఐ గవర్నర్ రాజీనామాలు చేయడం. కడాన మీరు చూస్తే ఇవన్నీ పోయి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇది బీజేపీ ఆఫీస్ మాదిరి తయారైపోయింది. వాళ్ళ బ్రాంచ్ ఆఫీసర్ మాదిరిగా వాళ్ళ అలయన్స్, వాళ్ళ రౌడీలు వాళ్ళని తయారు చేసుకునే పరిస్థితికి వచ్చేసారు. ఎప్పుడైనా చరిత్రలో ఎక్కడైనా ఇలాంటివి విన్నామండి మనం? ఎప్పుడైనా జరిగాయా? ఈవెన్ సో కాల్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసిన ఎలక్షన్ కమిషనర్స్ కూడా వాళ్ళ ఆధ్వర్యంలో కండక్ట్ చేసిన వాళ్ళు కూడా, అంటే అప్పుడు ఈ మాదిరిగా స్వయం ప్రతిపత్తి ఉండేటి కాదు, వాళ్ళు బెటర్గా కండక్ట్ చేశారు ఎలక్షన్స్. అంటే సిగ్గుపడి బరిదగించేసారు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. దేశాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఎన్నండి మన రాష్ట్రంలో 36, ఇద్దరు చనిపోయారు, ఇద్దరు ముగ్గురు. ఇప్పుడు చూడాలి 36 మందికి ఇంకా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంకా పెరిగాయి. రిగ్గింగ్లో ఒక 32, వైసీపీ దాడులు 23, ఈవీఎంలు 7, ఇతర దౌర్జన్యాలు 22, దాడుల సంఖ్య 702, ఈవీఎంలు మొరాయింపు. మేమిచ్చింది కంప్లైంట్ ఆఫ్టర్ 2 hours అని, 2 hours 3 hours అయిన తర్వాత ఇచ్చేటి 618. అట్ వన్ స్టేజ్ 4400 ఈవీఎంలు పనిచేయకుండా మొరాయించే పరిస్థితికి వచ్చింది. నాట్ 1 or 2. ఇంకో పక్కన ఒక అంగన్వాడీ టీచర్ దగ్గర 200 కార్డులు. ఇంకొక పక్కన ఒక దగ్గర కాదు, ఎవ్రీవేర్ ఒక ఎస్ఐ పైన దాడి, పిట్టువానిపాలెంలో ఎస్ఐ పైన దాడి, వినుగొండ, గుత్తి ఈవీఎంలని ధ్వంసం చేయడం, టీడీపీ అభ్యర్థి నర్సరావుపేట అరవింద్ పైన దాడి, టెక్కల్లో చౌతిపేటలో ఈవీఎంలు ధ్వంసం చేయడం. ఇవి 1-2 కాకుండా యథేచ్ఛగా ఇష్టానుసారంగా ఇది చేయడం. ఇద్దరైతే ముందే చెప్పాను, తాడిపత్రిలో భాస్కర్ రెడ్డిని చాలా దారుణంగా కిరాతకంగా చంపేయడం, ఏమైనా రాప్తాడులో సిద్ధాపురంలో కర్రలతో దాడులు చేయడం, ఎక్కడికక్కడ కార్యకర్తల పైన పెద్ద ఎత్తున దాడులు చేసి ఏకపక్షంగా ఎక్కడికక్కడ హెరాస్ చేయడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎవరైతే దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారో వాళ్ళకందరికీ మరొకసారి సెల్యూట్ చేస్తున్నాం, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీ దృఢ సంకల్పం ముందర అటు దుష్ట శక్తులన్నీ కూడా ఏమీ చేయలేకపోయినాయి. ఈసీ కానీ ఇంకోటి కానీ అందరూ కూడా ఎంత వాళ్ళు ప్రెషర్ మీ మీద
పెట్టాలనుకున్నా, దాడులు చేసి మిమ్మల్ని భయభ్రాంతులు చేయాలనుకున్నా, ఆ రోజు అర్ధరాత్రి మనకు స్వాతంత్రం వచ్చిందనుకుంటున్నాం. ఈసారి అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోలింగ్ బూత్ దగ్గర పడిగాపులు కాశారు. చిన్న పిల్లలు పట్టుకొని రాత్రి అంతా అక్కడ కూర్చొని మాకు భోజనం లేకపోయినా పర్వాలేదు, మేము ఓటేయాలి, ఓటేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తాం, క్వశ్చన్ లేదు, ఒకరోజు నేను త్యాగం చేస్తాం మా భవిష్యత్తు కోసమని ఒక్కరు కూడా వదిలిపెట్టుకుంటూ ఉండే పరిస్థితికి వచ్చారు. 4583 బూతులు మొరాయించాయి. ఇది అఫిషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకొక పక్కన ఆ ఈవీఎం డిప్యూటీ కమిషనర్ చెప్తాడు ఉమేష్ సిన్హా, ఈవీఎం సమస్య ఏపీలో పెద్ద సమస్య కాదని. ఇంక వీళ్ళని ఏమనాలి? ఇంత ఇన్సెన్సిటివ్, ఈ విధంగా వీళ్ళు ఒక పద్ధతి లేకుండా, ఒక రియాలిటీ లేకుండా ఏదైనా పర్వాలేదు మా ఇష్టంగా చేస్తాం, ప్రజలు ఏమనుకున్న పర్వాలా అనే పరిస్థితికి వచ్చే కొందకి వీళ్ళని ఏమనాలి నాకు అర్థం కాదు. ఇంత ఇన్సెన్సిటివ్ కానీ, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ కానీ, ఇంత పనికి మాలినటువంటి ఎలక్షన్ కమిషన్ నేను ఎప్పుడు చూడలేదు. యాజ్ ఎ సీనియర్ నాయకుడు ఐ హ్యావ్ టు వార్న్ దెమ్. కంట్రీ షుడ్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ. వ్యవస్థ భ్రష్టపట్టినప్పుడు వ్యక్తులను కూడా దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. అట్లా కాకుండా వీళ్ళకి పరాకాష్ఠ ఏమైనా చేసినా పర్వాలేదు అనుకుని వదిలిపెడితే, అడ్డుకట్టేయకపోతే మాత్రం ఈ దేశం నాశనం అవుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఉన్నా, క్వశ్చన్ లేదు. దే హ్యావ్ టు రియలైజ్ ఆల్ దీస్ థింగ్స్. దే షుడ్ నాట్ కమిట్ ఎనీమోర్ దిస్ టైప్ ఆఫ్ మిస్టేక్స్. ఇంకో పక్కన బస్సులు ఆపేశారు, తెలంగాణ టికెట్ రద్దు చేశారు, టోల్ గేట్ దగ్గర ఇబ్బంది పెట్టారు. ఈవెన్ దెన్ వాళ్ళ డిటర్మినేషన్ హ్యాండ్స్ ఆఫ్. అన్ని చేసిన కాదు మేము వెళ్ళాలని చెప్పి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన సోకాళ్ళు ఈ చీఫ్ సెక్రటరీ అది పోతే ఆయన్ని అడిగారు, ఏం చేశారు మీరు, ఏం అరేంజ్మెంట్స్, పనికాన్ అరేంజ్మెంట్స్ అని క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చారు. పబ్లిక్ ఆర్ క్వశ్చనింగ్ దిస్ ఆఫీసర్స్ అందరినీ. 392 కంపెనీలు పంపించాలని పంపించింది 197. అంటే దే వాంట్ టు గివ్ ఇట్ టు యాంటీ సోషల్ ఎలిమెంట్స్, నేరస్తులకి, మర్డర్ చేసే వాళ్ళు కుదిరిపెట్టి, పోలీస్ ఫోర్స్ ఉంటే వాళ్ళు యాక్ట్ చేస్తారు కాబట్టి పోలీస్ ఫోర్స్ కూడా లేకుండా చేసి ఈ రౌడీలకు అప్పచెప్పాలనుకున్నారు. అందుకే ఇవన్నీ అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అరేంజ్మెంట్స్ కూడా చాలా దారుణంగా. నేను మీరు చూస్తే నేషనల్ మీడియా కూడా వెళ్ళి చూశారు. ఒకే ప్రాంగణంలో 4-5 పోతులు. నిన్న తాడేపల్లి మండలం క్రిస్టియన్పేట కేంద్రంలో 2097 ఓట్లు ఉన్నాయి. 1 గంట స్టార్ట్ చేశారు, ఆ ప్రాంతంలో స్టార్ట్ చేశారు. రాత్రి 12-1 గంటలు జరుగుతూ ఉంది. అక్కడికి మళ్ళా కాంగ్రెస్ రౌడీలు వచ్చి, వైఎస్ఆర్ కాంగ్రెస్ రౌడీలు వచ్చి కూడా వీళ్ళు ఎలక్షన్ కమిషన్ మీద ఫైట్ చేయాలి, మా మీద ఫైట్ చేస్తారు. వాళ్ళు ఎలక్షన్ కమిషను మెషిన్ సరిగా పెట్టకుండా ఇన్నుంటే ఒక్క మాట మాట్లాడలేదు. మీరు చూడండి, వైసీపీ ఒక్క మాట మాట్లాడాల. వాళ్ళు క్రిటిసైజ్ చేసే పరిస్థితి ఇంకా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారు. అంటే వాళ్ళకి సహకరించారు కాబట్టి వాళ్ళు పూర్తిగా అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. విశాఖ నార్త్లో కూడా 5,000 మంది ఉంటే ఒక దగ్గర పెట్టి ఒకే గోడ కూడా లేకపోతే చాలా దారుణంగా దానిపైన మళ్ళా ఒక ప్రొక్లైన్ తీసుకు గోడ ఒకటి పగలగొట్టి కాంపౌండ్ వాల్ ఫ్రీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇంత రాద్ధాంతం ఇంతవరకు ఎప్పుడు జరగల. ఈ ఎన్నికల కమిషన్ అంతా కూడా బీజేపీ అక్కడ, ఇక్కడ వైసీపీ ఏం చేస్తే ఏం చెప్తే చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఈరోజు ఇది కాకుండా ఇంకొకసారి చూసినప్పుడు ఇన్ని ఈవీఎంలు మాల్ ఫంక్షనింగ్ అసలు ఫంక్షన్ చేయకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడాడు, వైసీపీ ఒక్క మాట ఖండం చేశారు. అంటే మీ డెలిబరేట్ అటెంప్ట్లో ఇది కూడా ఒక భాగం. ఎలక్షన్ కమిషన్ మీకు సహకరిస్తుంది కాబట్టి, ఎలక్షన్ కమిషన్ మీరు కలిసి చేశారు కాబట్టి దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. సాయంత్రం పోలింగ్ కూడా కాకమునిపోయి ఎక్కడైనా కూర్చుంది హైదరాబాద్ లోటస్ పాండ్. మీరు చూడండి, ఈ క్యాంపెయిన్ అంతా హైదరాబాదే. ఈవినింగ్ 6:30, 7కి వెళ్ళిపోయాడు.
అక్కడి నుంచి కుట్రలో కుదురుతాను. ఈ పనులు చేయడానికే 3 రోజులు హాలిడే తీసుకున్నాడు అతను. 3 days ఇడింట్ క్యాంపెయిన్, ఏదో డబ్బులు కలెక్షన్ చేయడం, రౌడీజం చేయడం, ఈవీఎంలు మ్యానిపులేట్ చేయడం, దీనికి 3 days టేకన్ హాలిడే. నోవేర్ నో పాలిటిషియన్ విల్ టేక్ డ్యూరింగ్ ఎలక్షన్ క్యాంపెయిన్. ఇంతవరకు ఎప్పుడు చరిత్ర జరగలేదు. అతను హాలిడే అన్నప్పుడంతా మాకు డౌట్ ఏదో ఒకటి ఈరోజు చేయబోతున్నాడని. ఏ కుట్ర వస్తుందో తెలియదు. మీరు అందుకనే మీరు ఒకసారి చూస్తే కేసీఆర్ 25 లక్షల ఓట్లు తీసేశాడండి. నేను అడుగుతాను, 25 లక్షల ఓట్లు తీసేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే సారీ చెప్తారా మీరు? డెమోక్రసీ సారీతో అయిపోతుందా? మళ్ళా సేమ్ మిస్టేక్స్ మీరు కమిట్ చేస్తారు. ఇక్కడ అతను ఢిల్లీకి వెళ్ళి మేము ఫామ్ 7 ఉపయోగించి వాడు ఓట్లు తీయేస్తామని చెప్పి వచ్చి 7 లక్షల ఓట్లు తీసేశాం. రెడ్ హ్యాండ్గా పట్టుకున్నాం, గవర్నమెంట్ సిట్ వేసాం. సిట్ వేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటండి? మాకు సమాచారం ఇవ్వాలి కదా. వీళ్ళు పోయి అడుక్కుంటే ఎలక్షన్ కమిషన్ డోంట్ గివ్ ఐపీ అడ్రస్. అంటే మీరు దొంగల్ని కాపాడుతున్నారు, సమర్థవంతంగా ప్రజాస్వామ్యవాదాన్ని హెరాస్ చేస్తున్నారు మీరు. ఇది ఎక్కడ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్న ఎలక్షన్ కమిషన్ స్ట్రైట్. ఈజ్ ఇట్ నాట్ ప్రొటెక్షన్? ఈజ్ ఇట్ నాట్ ప్రివెన్షన్? అంటే మీ ఇష్ట ప్రకారం ఇలాంటివన్నీ చేయడం, ఇన్ని కేసులు, ఇంత డబ్బులు ఎప్పుడో చూసామండి మన ఎలక్షన్లో. అపోజిషన్ పార్టీకి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరి డబ్బులు అండి ఇది? 2000, 3000 పంచుతారా మీరు? ఆఫీసర్స్ బ్రేవ్ చేస్తారా? తెలుగుదేశం పార్టీ నాయకులు కొనాలని ప్రయత్నం చేస్తారా మీరు? ఈజ్ ఇట్ డెమోక్రసీ? కేసీఆర్కి ఇక్కడ ఏం పని? ఈ తప్పుడు పనులు చేయడానికన్నా? ఈ తప్పుడు పనులు చేసి ఇంకా కసి కక్ష పెంచారు తప్ప వీళ్ళ వల్ల ఏం కాలేదు. చాలా దుర్మార్గంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ ఒకసారి చూసుకుంటే సిస్టమేటిక్గా దేశంలో ఎలక్షన్స్ని ఒక ఫార్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. అందుకే మేము ఎలక్షన్ కమిషన్ కూడా పోయేసి 22 రాజకీయ పార్టీలు అసలు మాకు ఈ ఈవీఎంల పైన నమ్మకం లేదు. ఇట్ ఈస్ మేనేజబుల్, ఇట్ ఈస్ ట్యాంపర్ ప్రూఫ్ కాదు, రెండోది పనిచేయవు, కాబట్టి మీరు ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉదాహరణకు ఎక్కడికక్కడ బ్యాలెట్ పేపర్ పెట్టుంటారు అనుకోండి, ఈ మెకానిక్స్ అవసరం లే కదా. ఇప్పుడు ఎవరికైనా తెలుసా ఈవీఎం అంటే ఏంటని? వీఆర్ హ్యావింగ్ ఏజెంట్స్. కనీసం మీకు తెలుసా? మీ ఓటు ఎవరికి పడింది మీకు తెలుసా? పోనీ పేపర్ వాళ్ళకి ఇంటలెక్చువల్ తెలుసా? టెక్నాలజీ ఎక్స్పర్ట్ తెలుసా? మీరు ప్రెస్ చేస్తున్నారు, ప్రెస్ చేస్తే బీప్ సౌండ్ వచ్చింది, పక్కన ఇంకోటి పెడుతున్నారు ఈవీప్యాట్. అది నేను ఫైట్ చేసిన తర్వాత వచ్చింది ఈవీప్యాట్ వచ్చింది. ఆ ఈవీప్యాట్ ఉదయం కనపడదు, థర్మల్ పేపర్ మెల్ట్ అయిపోతుంది. తర్వాత అది కౌంట్ చేయాలంటే 1 వారం రోజులు పడుతుందని చెప్తారు మీరు. 1 వారం రోజులు దేనికి పడుతుంది? ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ ఉంటే హౌ మెనీ డేస్ ఇట్ హెస్ టేకన్? 24 hours మ్యాక్సిమం, ఆర్ 12 hours ఆర్ 18 hours. మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డేకి అవుతుంది. 16 టేబుల్ వేస్తారు, మొత్తం లెక్కేస్తారు, కౌంట్ చేస్తారు, అందరూ చూస్తారు. ట్రాన్స్పరెంట్గా జరిగేది. ఇప్పుడు ఎక్కడ వేరేజ్ ట్రాన్స్పరెన్సీ? ఈవీఎంల మీద ఎందుకు మీరు ఈ మాదిరిగా ఒక డెమోక్రసీని ఒక ఫార్స్గా ఎందుకు తయారు చేశారు? బజార్లో అమ్ముకునే పరిస్థితికి వస్తున్నారు. ఒకడు వస్తాడు, నువ్వు నా 5 కోట్లు ఇస్తే నేను ఎమ్మెల్యే గెలిపిస్తా అంటాడు. అంటే ఈవీఎంల పైన ఆధారపడాలండి మనం? 5 కోట్ల నుంచి ఎమ్మెల్యే కావాలన్నా అవుతామా లేదో వేరే కథ. టెక్నాలజీ ఉందో లేదో తెలియదు, కానీ మార్కెట్లో సరుకు మారి తయారైంది ఎమ్మెల్యే పదవి అనేది. మీకెందుకు నాకు ఇవ్వండి, నేను గెలిపిస్తానంటాడు. ఇన్ని జరిగిన తర్వాత మేము అడిగితే 50% కౌంట్ చేయమంటే 22 పొలిటికల్ పార్టీస్ అయితే ఎందుకు మీరు చేయలేదు? ఐ ఆస్క్ స్ట్రైట్ క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్, యువర్ ఆన్సర్. 6 days పడుతుందా? ప్రూవ్ చేస్తాను నేను. ఎన్ని రోజులు పడుతుందండి? 6 hours పడుతుంది.
6 days అవసరం. అందులో కూడా ఒక స్లిప్, ఆ స్లిప్ ఏంటి, పేరు, దాంట్లో ఒక సింబల్ ఉంటుంది అంతే కదా. ఆ సింబల్ సెగ్రిగేట్ చేయడం, కౌంట్ చేయడం అయిపోయింది. 1000 నోట్స్ కౌంట్ చేయడం ఎంత పడుతుంది? 16 టేబుల్స్ అయితే 6 రోజులు పడుతుందని చెప్పి అడ్డం పడి అసలు కౌంటింగ్కి కూడా 5 బూత్స్ ఇచ్చారు. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఇన్ దిస్? నిన్న చూసిన తర్వాత ఎవరికైనా ఈ దేశంలో ఈవీఎంస్ పైన నమ్మకం ఉందండి? నేను అడుగుతాను. ఆ ఈవీఎం రిపేర్ రావడం ఏంటి? ఎవరో వద్దు, మీరందరూ ఇంటలెక్చువల్స్. యు నో హౌ టు ఆపరేట్ ఈవీఎం? యు నో వాట్ ఈజ్ ఆపరేటింగ్ రిపేరింగ్ ఈవీఎం? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నేను ఓటు మారుస్తున్నాడా, రిపేర్ చేస్తున్నాడా, కనెక్ట్ చేస్తున్నాడా? నోబడీ నోస్. వై దిస్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ యూ? తెలియని టెక్నాలజీ ప్రజలపైన ప్రయోగం చేయడానికి మీరు ఎవరిని అడుగుతున్నాను నేను? మీరేమి ఈ దేశాన్ని కాపాడేవాళ్ళ? 5 ఏళ్ళు మీ టెన్యూర్, 5 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ, లాస్ట్లో రిటైర్ అయ్యి వచ్చారు. వచ్చిన తర్వాత వ్యవస్థని కాపాడడం పోయి వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ నమ్మకాన్ని లేకుండా ఎలక్షన్ కమిషన్ కానీ తయారైతే ఎక్కడికి పోతున్నాం మనం? దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ ఎక్స్పోజ్ దెమ్ అండ్ దెన్ ఫైట్ ఇట్ అవుట్. నిన్న జరిగిన తర్వాత ఎలక్షన్స్ ఎంత ఫార్స్ అండి. మా మీద దాడులు చేసి నిర్వీర్యం చేస్తారా? ఎంత మనోభావానికి, లేదంటే ఎంత, ఒక విధంగా చెప్పాలంటే భయం. ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం. ఏ కేసు బుక్ చేస్తారో తెలియదు. అది అయిన తర్వాత ఈ రౌడీలందరూ వచ్చి పోలీసులు చెప్పాలంటే ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకు? ఒక 6-7 మందిని మార్చేందుకు వాళ్ళు భయపడిపోయి పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తారు. కడపలో ఎవరైనా పనిచేస్తారండి? హత్య కేసు ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్ ఎలక్షన్ కమిషన్. ఇంట్లో హత్య జరిగింది, సాక్ష్యాలు తారుమారు చేశారు, అప్పటికే రాష్ట్రం అంతా భయభ్రాంతులయ్యారు. అలాంటి ఇన్వెస్టిగేషన్ చేసే ఆఫీసర్ని మార్చిన తర్వాత వాట్ ఈస్ ది సిగ్నల్ యూ హ్యావ్ గివన్? వాట్ ఈస్ ది మెసేజ్ యూ హ్యావ్ గివన్? అంటే నేను వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తాను, ఎవరన్నా రోడ్డు మీదకి వస్తే మీ పని కూడా ఇదే, ఉండిపోవటం మరణంగా తయారవుతాం మనందరం. హత్యలైపోయి ఇవన్నిటికి సమాధానం అండి. ఇవన్నీ అయిన తర్వాత ఒక యాంగిల్ అయితే లాస్ట్ వచ్చినది ఈవీఎం. నమ్మకం లేని వ్యవస్థలో, నమ్మకం లేని దీంట్లో నాకు టెక్నాలజీ మీరందరూ చూస్తున్నారు. ఐఎమ్ యూజింగ్ టెక్నాలజీ అట్ మోస్ట్ ఎఫిషియెంట్లీ. బట్ ఈ ఒక కంప్యూటర్ ఆపరేటర్ పైన ఆర్ చిప్ డిజైనర్ పైన మనం ఆధారపడాలండి.